హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రక్షణ సుదర్శన్. నా రిజల్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను గైస్. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. కొంతమంది పాస్ అయిన వాళ్ళకి అందరికి ఆల్ ద బెస్ట్. ఫెయిల్ అయిన వాళ్ళకి ఎవరైనా ఫెయిల్ అయితే మళ్ళా రాయండి. ఎందుకు సూసైడ్ లో ఎందుకు చేసుకోవద్దండి. పేరెంట్స్ కదా తిట్టద్దండి. ఎందుకంటే వాడు అప్పుడు డిప్రెషన్ లో ఉంటాడు. అంటే నేను బాగా రాయినా కదా, ఎందుకు ఫెయిల్ చేశారా అని డిప్రెషన్ లో ఉంటాడు. పేరెంట్స్ కదా కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరే సపోర్ట్ చేయకపోతే ఇంక ఎవరు సపోర్ట్ చేస్తారు? అంటే చెప్పండి, ఈసారి కాకపోతే ఇంకోసారి పాస్ అవ్వచ్చు కదా అని చెప్పండి. ఊరికే ఫెయిల్ అని తిట్టద్దండి. పక్కన వాళ్ళు ఏం మీ వాడు ఫెయిల్ అయినా అంటారు. అవును, మళ్ళా రాస్తాడు అని చెప్పండి. మా పరువు పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అంటే అది కరెక్ట్ కాదు. పిల్లలకి మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి. ఎవరు సూసైడ్లకి ఇదవద్దండి. నిన్న ఒకడు చనిపోయాడు. అన్ని పాసే గైస్, ఇంటర్ అన్ని పాసే, అయినా చనిపోయాడు. ఎందుకంటే ఫెయిల్ అవుతే మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న తిట్టారేమో అని ఫెయిల్ అయిపోయినాడు, చనిపోయినాడు. రిజల్ట్ చూసేసరికి అన్ని పాస్. ఇప్పుడు రిజల్ట్ ఏం పనికి వస్తుంది? ఆ అబ్బాయే లేడు. ఫ్రెండ్స్, నేను చెప్తాను, కేవలం మార్కులు దేనికి పనికిరావు. ఈ ఒకవేళ ఈ ఇంటర్వ్యూలకి అటు పోయినా కానీ ఎవరు మార్కులు చూడు, మీ టాలెంట్ ని చూస్తారు ఫస్ట్. అర్థమవుతుంది? ఎవరు మార్కులు అవి ఏం చూడరు. మనం కాలేజీకి ఎందుకు పోతున్నాం అంటే బాగా టీచర్స్ అనేది కొన్ని కొన్ని నేర్పిస్తాడు. అంటే ఎడ్యుకేషన్ కాదు గైస్, గురువులతో ఎలా ఉండాలా, అమ్మ నాన్నతో ఎలా ఉండాలా అవన్నీ నేర్పిస్తారు అంతే. కాలేజీ రిజల్ట్ వచ్చింది, ఆ అబ్బాయి చనిపోయి అంటే అందరికి బాధే. ఎందుకు అట్లా సూసైడ్ చేసుకునేది? ఒకవేళ ఫెయిల్ అయినారా, మీరేమి లైఫ్ లో ఫెయిల్ అయినారా చెప్పండి. లైఫ్ లో ఎవరు ఫెయిల్ కాదు. కొంచెం టాలెంట్ తక్కువైనప్పుడు ఫెయిల్ అవే అవకాశం ఉంటుంది. ఎవరు కానీ సూసైడ్లు అనేది చేసుకోకండి. అలాగే ఎందుకంటే చెప్తున్నాను, ఫస్ట్ పేరెంట్స్ కి చెప్తున్నాను నేను, మీరు వన్ తిట్టి కుట్టి అంతా ఏం చేయొద్దండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తా వినండి, మార్కులు దేనికి పనికిరావు. ఎందుకంటున్నానంటే ఇది ఒక మీరు జాబ్కి అయిపో జాబ్కి ఇంకో దానికి వేరే జాబ్లకి అట్లా పోయినా కానీ ఎవరు మార్కులు అడగరు. ఊళ్ళో కూడా అదే అడుగుతారు, మీ ఊరు ఏది, నువ్వు ఎక్కడ చదివావు, అయ్యే అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా. ఎవరికైనా బాధే, పేరెంట్స్ కూడా బాధే. సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పండి? సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు వాటికి? ఫెయిల్ అయిన వాళ్ళకి నేను చెప్తాను. ఫెయిల్ అయినావా, సరేలే ఇంకోసారి బాగా రాయి, బాగా చదివి బాగా రాయి అని చెప్పండి. కొట్టడం వల్ల ఏమి రాదు, తిట్టడం వల్ల ఏమి రాదు. ఏమే అదే నేను చెప్పడం. ఎందుకంటే కొంతమంది కొడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్తానా గైస్, నువ్వు ఎవరురా చెప్పేవానికి అనుకోవచ్చు. నేను చెప్తానా, నేను కూడా ఒక స్టూడెంటే. ఇది ఎవరిని ఏమనద్దండి. ఫెయిల్ అయినవా, ఎగ్జామ్స్ బాగా అయ్యి అని చెప్పి అది నేను చెప్పడము. ఇంకోసారి చెప్తానా, ఎవరు కానీ సూసైడ్ అనేది చేసుకోవద్దు. ఇలా ఫోటో ఇస్తారు చూడండి, ఆ అబ్బాయే చనిపోయింది. అన్ని పాసే అయినా వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా ఫెయిల్ అవుతే ఏమన్నా తిట్టారు కొడతారని చనిపోయిండొచ్చు, చెప్పలేము. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోరు కొంచెం. ఎందుకంటే మార్కులు ఏర్పడానికి వచ్చాయి guys. బాగా చదివిన వాళ్ళకి ఇంకా జాబ్లే రావట్లే. ఇంకా జాబ్లే రావట్లే. అదే నేను చెప్పడం. ఈ వీడియో నచ్చినట్టయితే, ఇంటర్ రిజల్ట్ గురించి గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి.